గారికి, జోహార్ చాకలి ఐలమ్మ గారికి, సాధిద్దాం చాకలి ఐలమ్మ ఆశయాలు, సాధిద్దాం చాకలి ఐలమ్మ ఆశయాలను. జిందాబాద్ సిపిఐ. తెలంగాణ సాయుధ పోరాటాల చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నాము. ఆమె కొన్ని సంవత్సరాల కింద భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి చేసి నైజాం ప్రభుత్వంతో తిరగబడి యుద్ధం చేసిందంటే వీరనారి చాకలి ఐలమ్మ. ఆమె 10,000 లక్షల ఎకరాల భూమిని నైజాం ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని పేద ప్రజలకు పంచి పెట్టిన వీరనారి చాకలి ఐలమ్మ. ఆ రోజున ఆమె 3 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని ఆమె వరి పంట పెట్టి ఎక్కువ ధాన్యం వస్తుంది. ఆ ధాన్యంని నైజాం వాళ్ళు పటేళ్ళు దొరలు లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు చాకలి ఐలమ్మ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నేను భూమి శిస్తు కట్టలేదా, నేను ఎందుకు ఇస్తాను పంట అని చెప్పేసి ఆమె వ్యతిరేకంగా తిరగబడుతుంది. అలా అన్నప్పుడు దొరలు ఏం చేస్తారంటే ఈమె ఇలానే అంటది, ఈమె బెదిరిపోవడం లేదు, ఈమెను ఎదిరించాలనే సంకల్పం పెద్దగా పెట్టుకొని అందరు కూడా వాళ్ళే గుసగుస చెప్పుకుంటారు. అలాంటప్పుడు చాకలి ఐలమ్మ కమ్యూనిస్టులో ఒక సభ్యత్వం తీసుకొని అందరితోటి చర్చించి పటేళ్ళు దొరలు మన ఇట్లా మోసం చేయాలని చెప్పేసి అంటున్నారు, మా పంట రాకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటుంది. అప్పుడు అలాంటి టైంలో మన కమ్యూనిస్టు వాళ్ళ దగ్గర ఏమాత్రం ఆలోచించకుండా ఉన్న ఆయుధాలతోటి వాళ్ళ దగ్గర గన్నులు అలాంటివి ఉన్న నైజాం వాళ్ళ దగ్గర వీళ్ళు రోకళ్ళు కొడవళ్ళతోటి పెద్ద ఎత్తున వీళ్ళు కూడా వాళ్ళతో యుద్ధం చేసి అక్కడి నుంచి తరిమి కొట్టిన పెద్ద వెనకగల వీరనారి చాకలి ఐలమ్మ గారు. అలాంటప్పుడు మనం కూడా ఏదేమైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదేమైనప్పటికీ మనం కూడా ఉన్న భూములను మనము ఇచ్చిన గవర్నమెంట్ జాగాలనే కానీ అప్పుడు గతంలో ఇచ్చిరు ఇనాముల జాగాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఈమె పోరాటం చేయడం వల్లనే మనకందరికి అవి వచ్చినాయి. కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి, ఆమె అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి సిపిఐగా నేను